మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఇప్పుడు నిఫ్టీ ఐటీ చూసుకున్నట్లయితే మనకు సింగిల్ డేలోనే 6.7% పెరిగిందండి. అంటే అది నిజంగానే అంత సింగిల్ డేలో అలా పెరగ అవకాశం ఉందంటారా? ఇంతకు ముందు కూడా ఇలాంటి చేంజెస్ ఎప్పుడైనా మనం చూసామా? బేసికల్ గా మార్కెట్ ఎప్పుడు కూడా లేదు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇంటర్నేషనల్ గా, పొలిటికల్ గా, జియోగ్రఫిక్ వైజ్ గా, సెక్టర్ అన్నిట్లో స్పెసిఫిక్ ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతా ఉంటుంది అనమాట. కరెక్ట్. అందుకని వరల్డ్ వైడ్ గా 3 బాగుంది అనుకోండి. వరల్డ్ వైడ్ గా ఆ న్యూస్ వల్ల పర్టికులర్ సెక్టర్స్ బాగా మూవ్ అవుతాయి. అంతెందుకు గవర్నమెంట్ వాళ్ళు డిఫెన్స్ బడ్జెట్ 50,000 కోట్లు పెంచబోతున్నారు. ఆ న్యూస్ వచ్చింది ఈ రోజు. 4 డేస్ నుంచి డిఫెన్స్ స్టాక్స్ పరిగెడుతూనే ఉన్నాయి. డిఫెన్స్ ఇండెక్స్ ఒక్కటే ఆల్మోస్ట్ 20% మూవ్ అయిందండి ఈ మంత్. ఒక సింగిల్ సెక్టార్ అది 20% మూవ్ జరిగింది. అందుకని అప్పుడప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు సింగిల్ సెక్టారే అంత మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు లైవ్ మార్కెట్ లో డిఫెన్స్ ఇండెక్స్ 6% మూవ్ అయింది. సింగిల్ డే కండి. అందుకని ఐటీ మొన్న మూవ్ అయింది. ఎందుకు మూవ్ అయింది ఆ రోజు అంటే ఒకటి ఎంటైర్ మార్కెట్ రికవర్ అవుతుంది. ఎందుకంటే వారు ఆగిపోయింది కాబట్టి, పెద్దగా ఊహించుకున్న వారు కడితే అది ఇద్దరు రాజీకి వచ్చారు కాబట్టి ఏం లేదు కాబట్టి అది గుడ్ న్యూస్. అంతకన్నా బెటర్ న్యూస్ ఏంటంటే అమెరికా, చైనా వాళ్ళ టారిఫ్ ని తగ్గించుకున్నారు. అది 140% దగ్గర నుంచి 30% టారిఫ్ తగ్గించుకున్నారు ఇద్దరు నెక్స్ట్ 90 days కి. ఇక దాంతో టాక్స్ అంటూ బిగిన్ అయినాయి కాబట్టి ఇంత ముందులాగా అనుకున్నట్టు టూ మచ్గా ఉండకుండా ఎక్కడ సెటిల్ చేసుకుంటారని పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడైతే అన్సర్టనిటీ పోతుందో అప్పుడు క్లయింట్స్ బడ్జెట్ స్పెండ్ చేస్తారు, ఐటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వరల్డ్ అన్సర్టనిటీలో ఉందనుకోండి ఐటీ బడ్జెట్ తగ్గిస్తారు. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కాస్ట్ కటింగ్ చేసుకుంటూ వస్తుంటారు. అందుకని ఫస్ట్ వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఇండెక్స్ ఐటీనే. ఎందుకంటే ఇండియాలో ఐటీ ఉందనే కానీ ఇండియా నుంచి రావట్లే వాటికి అమౌంట్ అంతా అబ్రాడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు టీసీఎస్ ఉంది అనుకోండి, అది ఇండియన్ కంపెనీ, అది ఇండియాలో డబ్బు వస్తుందేమో అనుకుంటాం కదా. ఇండియాలో వచ్చి దానికి రెవెన్యూ కేవలం 7% అండి. అమెరికా నుంచి 50% వస్తుంది, రెస్ట్ ఆఫ్ యూరోప్ నుంచి వస్తుంది దానికి. అంటే అది బేసికల్ గా ఎంఎన్సీ కంపెనీతో సమానం, ఇండియన్ కంపెనీ కదా కాదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఏం రావట్లేదు రెవెన్యూ. అట్లా ఇండియా ఐటీ టోటల్ ఐటీకి మోర్ దెన్ 50% అబ్రాడ్ నుంచి వస్తాయి. అందుకని నేచురల్ గా వరల్డ్ వైడ్ హెల్దీ మార్కెట్ ఉన్నప్పుడు ఎక్కువ పాజిటివ్ ఉంటాయి అనమాట. అందుకని ఎప్పుడైతే ట్రంప్ అండ్ చైనా వాళ్ళు ట్రేడ్ పోస్ట్ కి వచ్చారో దాంతో ఆ పాజిటివ్ మార్కెట్ కిందంటే ఎంటైర్ వరల్డ్ మార్కెట్ పెరిగింది. ఆ రోజు ఈవెన్ అమెరికాలో కూడా రీసెంట్ గా అమెరికాలో కూడా సింగిల్ డేలో నాస్డాక్ 9% పెరిగింది. సింగిల్ డే 9%. అండ్ మొన్న పాకిస్తాన్ తో వార్ ఆగిపోయిన రోజు నిఫ్టీనే 4% దాకా పెరిగింది. సెన్సెక్స్ 3000 పాయింట్స్ దాకా పెరిగింది. అందుకని అప్పుడప్పుడు ఫేవరబుల్ కండిషన్ లో మార్కెట్ అట్లా బ్లాస్ట్ అవటం అనేది మామూలు విషయం. అయితే నిఫ్టీ ఐటీ ఇంత ముందుకు అవ్వలేదు అన్నారు కదా. ఒక కోవిడ్ అప్పుడు 2020లోనే 6 times పెరిగిందండి. అది మోర్ దెన్ 6% సింగిల్ డే. కోవిడ్ అప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్చి 20th 2020లో 9% పెరిగింది సింగిల్ డేలో 9% పెరిగింది ఐటీ ఇండెక్స్. అండ్ మళ్ళీ 2020లోనే ఏప్రిల్ 7th నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ తర్వాతనే 7.7% పెరిగింది. అండ్ 3rd 2025లో అండ్ ఇప్పుడు మొన్న అనమాట 6.7% పెరిగింది. అంటే వీటన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం తక్కువే, బట్ సింగిల్ డేలో మరి 2020లో అయితే మార్చి మంత్ 2020లో మార్చి 24th 6% పెరిగింది. 2020లో మళ్ళీ సెప్టెంబర్ 15th మళ్ళీ 5% పెరిగింది. 2020లో ఏప్రిల్ 30th 5% పెరిగింది. 2020లో మళ్ళీ అక్టోబర్ 14th 4% పెరిగింది. అట్లా 2020లోనే ఆ కోవిడ్ పుణ్యం అంటూ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇచ్చారు కదా, ఐటీకి ఫేవరబుల్ మార్కెట్ అనమాట. ఐటీ మ్యాక్సిమం ఒక టైంలోనే ఆల్మోస్ట్ 6 times పెరిగిందండి, మోర్ దెన్ 5 to 7% చొప్పున. అందుకని ఒక సెక్టార్కి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు సెంటిమెంటల్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఒక్కసారిగా మూవ్ అవుతాయి. అది కామన్ స్టాక్ మార్కెట్లో అప్పుడప్పుడు. కాకపోతే మొన్న ఐటీలో జరిగిన ర్యాలీ ఏంటంటే ఏప్రిల్ 2020 తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఆల్మోస్ట్ 5 years తర్వాత మళ్ళీ వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ తగ్గింది కాబట్టి మళ్ళీ ఐటీ రికవరీ పాత్రలోకి వచ్చేసింది అనమాట. ఎంతకంత ఇది కన్సిస్టెంట్ గా ఉంటుంది అంటారా? మరి కన్సిస్టెన్సీగా ఉంటుంది అనే బదులు వరల్డ్ వైడ్ గా సర్టనిటీ పోయింది కాబట్టి రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ డిఫెన్స్ స్టాక్స్ అన్ని ఆల్ టైమ్ హైకి వచ్చేసినాయి, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని ఆల్ టైమ్ హైకి వచ్చేసినాయి ఆల్రెడీ. నిఫ్టీ ఆల్ టైమ్ హైకి జస్ట్ 4% తక్కువలో ఉంది. అండ్ ఫార్మా అయితే ఆల్ టైమ్ హైకి 9% డౌన్లో ఉంది. రియల్ ఎస్టేట్ 9% డౌన్లో ఉంది. అంటే మొత్తానికి మెజారిటీ సెక్టర్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హై దగ్గరకు వస్తున్నాయి స్లో అండ్ స్టడీగా. అండ్ కాబట్టి విత్ ఇన్ 2-3 months మళ్ళీ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైకి వచ్చేస్తాయి. అంటే ఈ లెక్కన మార్కెట్ డౌన్ అవటం ఎంత స్పీడో
రికవరీ కూడా అంతే స్పీడ్తో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. వితిన్ 2-3 మంత్సే కదా ఇప్పుడు మనకి అవును, అంత recovery 3 months లో అయిపోయింది. జరిగిపోయింది. ఈ ఫాస్ట్నెస్ కూడా ఆశ్చర్యమే. ఇది పట్టడం ఆశ్చర్యం అనుకుంటే రికవరీ కూడా అంతే ఇంత త్వరగా ఆశ్చర్యం. ఎక్స్పెక్ట్ చేయలేదేమో యాక్చువల్లీ. ఇంత పెరిగితే మ్యూచువల్ ఫండ్ 20% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. ఏం అవసరం వాళ్ళకి? 20% క్యాష్ ఐడియల్గా పడేశారు పక్కన వాళ్ళు. ఎందుకంటే ఆ రికవరీ వాళ్ళని సర్ప్రైజ్ చేస్తుంది. ఆ రికవరీ ఆ స్పీడ్ వాళ్ళని సర్ప్రైజ్ చేస్తుందన్నమాట. అంటే చాలా మంది అనుకుంటారు ఎఫ్ఐఎస్ డిఎస్ కొంటున్నారు కాబట్టి ఇది అలా పెరుగుతుంది అనుకుంటున్నారు. మీరు కనుక నిఫ్టీ మొన్న 900 పాయింట్స్ పెరిగిన రోజు, సెన్సెక్స్ 3000 పాయింట్స్ పెరిగిన రోజు చూసుకుంటే వాళ్ళకి 1000 కోట్లు పెట్టింది, వీళ్ళకి 1000 కోట్లు అంతే పెట్టింది. అందుకని వాళ్ళు పెడితే ఇది పరిగెత్తుకుంటూ పోద్ది, వాళ్ళు పెట్టకపోతే ఆగిపోద్ది అనే అంటే బదులు ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నారు కదా వాళ్ళు 16% ఓవరాల్ గా ఎక్కువ బయింగ్ కళ్ళు ఉంటేనేమో ఫాస్ట్ మూవ్ అవుతుంది, ఓవరాల్ సెల్లింగ్ ఉంటేనేమో ఆగుతుంది అంతే. మొత్తానికి ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో ఎక్కువ డిఐస్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ మొన్న వార్ వల్ల అది తగ్గిపోయింది అంటారా? అలానే ఏం లేదు, సెంటిమెంటల్ గా ఆ రోజు ప్యానిక్ తో అమ్మారు, తక్కువ వాల్యూమ్ తోటి పడింది. మళ్ళీ తర్వాత రికవరీ అప్పుడు క్విక్ గా మళ్ళీ ఎక్కువ వాల్యూమ్ తో పెరిగింది. మొత్తానికి మార్కెట్ స్టేబుల్ అవుతున్నాయండి. మేబీ ఒక 1 month ఇలా 25,000 దగ్గర మళ్ళీ ఆగి మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గర పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం అనుకున్న దానికంటే స్పీడ్గా రికవర్ అవుతున్నట్లు లెక్క. ఒకటే గుర్తు, గోల్డ్ ఎప్పుడైనా డ్రాప్ అవుతుంది అనుకోండి, ఈక్విటీకి మంచి స్టెబిలిటీ వచ్చినట్లు లెక్క. అంటే గోల్డ్ బాగా డ్రాప్ అవుతుంది కాబట్టి ఈక్విటీ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇండియాకి సంబంధించిన విషయం కాదండి ఇది, యాక్చువల్గా వరల్డ్ వైడ్ అన్సర్టన్ వల్ల అవుతుంది అనమాట. ఇండియా ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేసామంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా సరే ఒక స్ట్రక్చరల్ వేలో కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, అండ్ ఎవరైనా కొంచెం మనీ ఉండి అండ్ ప్రొఫెషనల్ వేలో మీరు దాన్ని మేనేజ్ చేసుకుందాం అనుకుంటే కనుక మనం ఎవ్రీ మంత్ కూడా అండ్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్స్ లేదా క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ నెక్స్ట్ కమింగ్ సండే అండ్ అమీర్పేటలో ఆర్సీపీ టెక్నాలజీలో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ మీద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ పార్టిసిపెంట్స్ అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేసి మీరు సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.